అమ్మ ఇప్పుడు అంటే నిప్పు పుట్టించడం, తర్వాత పాత్రలు తయారు చేయడం, తర్వాత వంట చేయడం. అంటే చిన్న చిన్నగా ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. ఇంకా తర్వాత అక్కడి నుంచి ముందడుగు ఎలా వేశారంటారు? చాలా. హ్మ్. ఎట్లా అంటే హ్మ్. ఒంటి మీద వస్త్రం లేదు గదా! హ్మ్. అవును. అప్పుడు ఈ చెట్టు బెరడు అంటారు. హ్మ్. బెరడు అంటే చెట్టు మీద పైన తోలున్న బెరడు అంటారు. అవునవును. ఆ హ్మ్. పెద్ద పెద్ద బెరళ్ళు తీసుకొని ఒంటి మీద కప్పుకోవటం. అంటే చూడండి, స్త్రీకి హ్మ్. ఎంత ఆత్మ గౌరవం ఉందో. హ్మ్. జంతుప్రాయంగా ఉన్నా గూడా హ్మ్. స్త్రీ శరీర ఆకారం వేరు, పురుషునిది వేరు. అవును. అందుకని ఆమెలో ఆ విధమైనటువంటి ఒక మానాభిమానాలున్నాయి. కాబట్టి ఆమె ఆ హ్మ్. బెరడు తీసుకొని, లేకపోతే కొన్ని కొన్ని ఆకులన్నీ దగ్గరగా చేసి, హ్మ్. అవన్నీ ఒక ఒక వస్త్రంలాగా చేసి తయారు హ్మ్. చేసుకొని ఒంటి మీద అంటే కప్పుకునేది. వంట తర్వాతనే కప్పుకునేది. వస్త్రాలు కప్పుకోవడం ఆహా! అనేది అన్నీ ఇగ మొదలైంది. అవి క్రమంగా ఒక హ్మ్. దాని తర్వాత ఒకటి. హ్మ్. దీని తర్వాత అదని గాదు. ఇగ హ్మ్. క్రమంగా అంటే అభివృద్ధి, మానవ సమాజం, మానవ సంఘం హ్మ్. చాలా త్వరితగతిలో అభివృద్ధి చెందింది. హ్మ్. ఒకటి కాగానే అక్కడితో స్టాప్ లేదు. హ్మ్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది. ఇన్ని రకాలైనన్ని ప్రయోగాలు కనిపెట్టటం అన్నీ చేసినాం. ఇప్పుడు అవును. ఆగిపోతున్నామా చెప్పండి? హ్మ్. ఆగట్లేదు. హ్మ్. ముందు హైదరాబాద్‌కి రావాలంటే ఒక పెద్ద ప్రళయం. హ్మ్. ఓ 2 రోజులు, 3 రోజులు. ఇప్పుడు అమెరికాకి ఒకటే రోజులో పోతున్నాం. హ్మ్. ఇంకా కొన్ని అప్పటితో ఆగమింగ. చంద్రమండలం పోదామంటాం. హ్మ్. అక్కడైనాక సూర్యమండలం పోదామంటాం. హ్మ్. ఏదో ఒకటి మనిషికి జ్ఞానం ఉంది కాబట్టి, ఆలోచన శక్తి ఉంది కాబట్టి, ఇంకా హ్మ్. దానికి ముగింపనేది ఉండదు. అవును. ఒక ఆలోచన స్టార్ట్ అయిందంటే దాని స్టార్ట్ దగ్గర అయిందంటే నుంచి ఆ! సునాయాసంగా మనం ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలనేది ఆలోచన అయితే ఉంటది. ఆలోచిస్తాం. అవును. మానవకు మా ఇతర ప్రాణికి హ్మ్. మానవునికి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. హ్మ్. అందులో మానవులలో గూడా స్త్రీ, పురుష మధ్య ఆ భేదం ఉంది. హ్మ్. స్త్రీకున్నంత ఆలోచన పురుషునికి ఉండదని చెప్పుకున్నాం గదా! హ్మ్. ఇప్పటికి ఇవన్నీ గూడా కనిపెట్టింది, ఆలోచించింది స్త్రీనే. హ్మ్. ఇంకొకటి ఏంటంటే, ఈ వస్త్రాలను శరీరం మీద కప్పుకోవటం. హ్మ్. మనం ఒక్కసారి ఆలోచించాలమ్మా తప్పకుండా. హ్మ్. అప్పుడు ఏ నేతగాళ్ళు లేరు, వస్త్రాలు లేవు, అవును. పాలిస్టర్ లేదు, కాటన్ అవును. లేదు. ఆ! అవును. ఇప్పుడు ఏవేవో ఉన్నాయి గదా! అసలంటే అవన్నేమీ దారాలు, లేవు. మగ్గాలు ఏమి లేవు కదా! ఏవీ లేవు. అవును. ఊరికే హ్మ్. ఎవరు కప్పుకోమని కూడా చెప్పలేదు. అవును. అయినా గూడా స్త్రీ హ్మ్. గౌరవంగా తన మానాన్ని కాపాడుకునేటందుకు చెట్ల హ్మ్. ఆకులను, బెరళ్ళని తీసుకొని కప్పుకుంది. హ్మ్. ఇప్పుడు మనం అగ్గిపెట్టెలో ఒక పట్టేంత ఆ! చీరని పట్టేంత చీరను, ఒక 10 గజాల చీరను అగ్గిపెట్టెలో పెడుతున్నామని మనం హ్మ్. గొప్పలు చెప్పుకుంటాం. అవును. ఇంటికి పోతే బీరువాల నిండా వందల మంది వందల చీరలు. ఈ హ్మ్. చీరకి ఎంతయిందంటే 50,000. అబ్బా! నువ్వు 50,000 నాకు ఇంకొంచెం ఎక్కువ రూ. పెట్టాలి. 1,00,000 చీర. అవును. మళ్ళీ ఇంటికి పోతే ఏదో నైటీలు, పీటీలు అనేసుకుంటాం. హ్మ్. అంటే మనం ఎక్కడికి పోతున్నాం? వెనకకు పోతున్నామా? ముందుకు హ్మ్. పోతున్నామా? హ్మ్. ఒకసారి ఆలోచించాలి. అంటే స్త్రీకి ఏ కాలంలోనైనా మానవం కాపాడుకోవటం చాలా అవసరం గదా! హ్మ్. అది బహిరంగం కాకూడదని ఆనాటి స్త్రీ మనకు చెప్పింది. హ్మ్. ఏది లేకపోయినా పాపం ప్రకృతి సిద్ధంగా ఉన్న చెట్ల బెరళ్ళు తీసి కప్పుకుంటే, హ్మ్. మనం ఇప్పుడు బట్టలన్నీ బీరువాలో దాచుకొని ఎట్లా బతుకుతున్నామంటే, ఓన్లీ ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు దీన్ని. ఏం లేదు. ప్రెస్టేజ్ కోసమని మనం కానీ దాన్ని అనుభవించటం లేదు. అవును. ఇంట్లో 10 రకాలైనటువంటి సామాన్లుంటాయి. ఒక డజన్ ప్లేట్లుంటాయి. ఒక 2, 3 స్టవ్‌లు ఏది కొత్త కొత్తగా వస్తుంటాయి గదా! హ్మ్. ఇవాళ వచ్చింది రేపు రాదు. అన్నీ కొని పెట్టుకుంటాం. హ్మ్. మళ్ళీ బయటికి బుక్ చేసి తెప్పించుకొని తింటాం. ఏది వాడకం లేదు. ఆ విధంగా ఆ స్త్రీ ఆ విధంగా హ్మ్. మానాభిమానాలను కాపాడుకునేటందుకు ఇట్లా కప్పుకోవాలి అనేది ముందు జాతికి తెలియజేసింది. దాని తర్వాత ప్రసవం. హ్మ్. ప్రసవిస్తున్నప్పుడు ఒక గూడు కావాలనే ఆలోచన వచ్చింది. హ్మ్. ప్రసవ వేదన చాలా కష్టమైంది గదా! ఒక చోట ఉండాలి. హ్మ్. ఆ ప్రసవ వేదన అనుభవించేటప్పుడు కదలలేదు పాపం. అందుకని ఒక నిలకడ ఉండాలి. అంటే ఒక అవును. గూడు నిర్ణయించుకుంది స్త్రీ. రక్షణ కూడా కావాలి కదా! రక్షణ కావాలి గదా! బిడ్డకి. ఆ! హ్మ్. అది కూడా స్త్రీకి ఆలోచనొచ్చింది. అవును. ఒక చెట్టు కిందనో, హ్మ్. లేకపోతే అక్కడ ఏవన్నా ఆహ్, చెట్ల ఆకులో అవి ఇవి తీసి ఒక గుడిసెలాగేసుకొనో, హ్మ్. అవన్నీ వెదురు బొంగులుంటాయి గదా! వాటిలాగానో ఎక్కడో ఒక చోట. అది హ్మ్. గూడా రహస్యంగా అందరికి హ్మ్. కనపడకుండా. అది హ్మ్. గూడా ఆలోచన హ్మ్. మొట్టమొదటి స్త్రీకే వచ్చింది. హ్మ్. ఆ తర్వాత ప్రసవించేటప్పుడు కొంచెం కొంచెం ముందుకు పోతున్నప్పుడు హ్మ్. ఇక కొంత నాగరిక స్త్రీలు కూడా
ఒక వర్గంగా అయిపోయింది కదా. ఉమ్. ఇప్పటికి కూడా మనకు సంచారక స్త్రీలు ఉంటారు. కొన్ని సంచారక కొన్ని అంటే అంటే తిరిగే వాళ్ళు, వాళ్ళకి పాపం ఇక్కడ ఏదో డేరా వేసుకుంటారు, కొన్ని అదే. రోజులు ఏదో వర్క్ చేస్తారు, మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అంటే వలస పోవడం అలా. స్థిరమైనటువంటి యొక్క నివాసం లేని వాళ్ళు ఉంటారు. ఉమ్. వాళ్ళకి ఏం ఆధార్ కార్డ్స్ ఉండవు, లేకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు పాపం. ఉమ్. అట్లా చాలా మంది ఉన్నారు. ఉమ్. ఎందుకంటే చాలా అంటే తెగలు ఉండేవి కదా. జీవనోపాధి కోసం వాళ్ళ వెళ్ళే జీవన వాళ్ళు వృత్తి కోసమని పాపం ఈ గంగిరెద్దుల వాళ్ళని, ఉమ్. బుడుబుడుకల వాళ్ళని, ఉమ్. ఆ తర్వాత చాలా తెగలు ఉన్నాయి. వాళ్ళంతా ఏంటంటే భిక్షాటన చేసి ముందు ఇట్లా ఆకులలు కాకుండా ఊర్లు గ్రామాలు ఏర్పడ్డాక భిక్షాటన చేసేవాళ్ళు. ఉమ్. చేస్తూ చేస్తూ ఇప్పటికి కూడా కొన్ని సంచారక జాతులు ఉన్నాయి. ఉమ్. ఆ విధంగా వాళ్ళు ప్రసవ వేదన పడేటప్పుడు ఎట్లా ఈ నాగరిక స్త్రీలు ప్రసవం అయ్యేటప్పుడు బాధ ఉంటుంది కదా. వాళ్ళు పెద్దగా అరుపులు ఏడుపులు అరుస్తున్నప్పుడు వాళ్ళేమనుకుంటారంటే జనపదులు అంటే కొంచెం ఆ, మొరటుగా ఉన్నవాళ్ళు ఉమ్. వాళ్ళు దాన్ని అంగీకరించకపోయేది. ఏడవద్దు, మనం ఎదుర్కోవాలి దాన్ని అంతే. ఉమ్. ప్రసవ వేదనను శత్రువులాగా ఎదుర్కోవాలి. ఎందుకు వాళ్ళకంటే ఆ విధంగా అర్చినా ఏడ్చినా వాళ్ళకు పుట్టే పిల్లలు పిరికిగా పుడతారని వాళ్ళకు ఒక ఆలోచన. అవును, వాళ్ళు తిరస్కరించేదట. ఉమ్. నేను చాలా చోట్లలో చదివిన మాట. ఉమ్. వాళ్ళు ప్రసవ వేదనప్పుడు బయటికి మూలుగొద్దు, చూపించకూడదు. బయటికి చూపెట్టకూడదు. ఉమ్. ఇట్లనైతే యుద్ధ రంగంలో ఉమ్. ఆ ఆ యుద్ధం చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఆడ కానీ మగ కానీ ఉమ్. వాళ్ళు బెదిరిపోకూడదు. ఉమ్. అవసరమైతే యుద్ధ భూమిలో చనిపోతే వీరమరణం అంటారు కదా. అట్లానే స్త్రీలు కూడా ఈ ప్రసవ వేదన అనేది ఒక శత్రువులాగా భావించేవాళ్ళు. ఉమ్. శత్రువుతోనే యుద్ధం చేసేవాళ్ళు. ఉమ్. యుద్ధం చేసి ఒకవేళ బ్రతుకుతే ఏం లేదు, ఎందుకంటే ఇప్పట్లాగా సిజరేన్లు ఐసీయూలు ఇవన్నీ లేవు కదా. అప్పుడు అవును, పాపం. అసలు సౌకర్యాలు లేవు కదా. సౌకర్యాలు లేవు కదా. ఉమ్. ప్రసవము అండ్ డాక్టర్స్ కూడా లేరు. ప్రసవము అంటే మళ్ళీ స్త్రీకి మరో జన్మలాగానే అవును. ఉండేది. ఉమ్. అలాంటి సమయాలలో ఉమ్. వాళ్ళు ఆ వేదనను తట్టుకునేది. ఉమ్. ఏది పైకి ప్రకటించకుండా, ఏడవకుండా, అరవకుండా, ఉమ్. అవన్నీ అట్లా. ఎందుకంటే పిల్లలు పిరికి వాళ్ళు అవుతారని. ఉమ్. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ గనక వాళ్ళు చనిపోతే వాళ్ళది వీరమరణంగా అనుకునేది.